అత్యంత కీలకమైన హర్ముజ్ జలమార్గానికి ఆల్టర్నేటివ్ తయారవుతుందా? ఈ ప్రశ్న ఎందుకంటే ఆ దిశగానే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంతేకాదు, యూకే సహా 40 దేశాలు వచ్చే వారంలో హర్ముజ్ జలసంధిని స్వయంగా ఇరానే తెరిచేలా చర్చలు జరపబోతుండగా ఆ అవుట్కమ్ ఎలాగైనా ఉండనియండి, షార్జా, సౌదీ కలిసి మరో మార్గం తయారు చేయబోతున్నాయి. ఇంతకీ ఏంటా మార్గం అంటారా? హ్యావ్ ఎ లుక్. ఆల్టర్నేటివ్ కి ఇదే సరైన సమయమా? ప్రపంచ వాణిజ్యానికి మరో దారి దొరికిందా? ఇరాన్తో ముందు దౌత్యం, ఆ తరువాతే ఏదైనా. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నాటో దేశాలపై అలక ప్రదర్శిస్తున్న వేళ దాదాపు 40 దేశాలు వర్చువల్ మీటింగ్ నిర్వహించుకున్నాయి. యుద్ధంలో డైరెక్ట్ గా తాము దిగకపోయినా ప్రస్తుత గల్ఫ్ వార్ పరిణామాలపై ఆందోళనగా ఉన్నట్లు తెలిపాయి. ఈ క్రమంలోనే యూరప్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, కెనడాతో పాటు మరికొన్ని ఆసియా దేశాలతో ఈ వర్చువల్ మీట్ జరిగింది. ముందుగా హర్ముజ్ జలసంధిని తెరవాలంటూ టెహ్రాన్తో దౌత్యపరమైన సంప్రదింపులు చేయాలనేది ఈ చర్చల తాలూకు సారాంశం. కాగా ఓవేళ ఆ పని చేయకపోతే ఇరాన్పై ఈ దేశాలన్నీ ఆంక్షలు విధించేలా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో యుద్ధం ఏకపక్షంగా ప్రారంభించిన అమెరికా ఇప్పుడు మధ్యలో వదిలేసి వెళ్లడానికి కూడా ఈ దేశాలు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ట్రంప్ నిజంగానే అన్నంత పని చేసినా చేస్తాడని, కాబట్టి ఈ దేశాలు ఇలా సమావేశమైనట్లు చెబుతున్నారు. ఇరాన్ తమ ప్రయత్నాలకు స్పందించకపోతే అప్పుడు ప్లాన్ బి తెరపైకి తీసుకొచ్చేలా ఈ 40 దేశాల కార్యాచరణ ఉండనుంది. వచ్చే వారంలో యూకే ఆధ్వర్యంలో నాటో దేశాలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నాయి. హర్ముజ్ మార్గంలో తమ నౌకలకు కాపలాతో పాటు మందుపాతర్లను నిర్వీర్యం చేసేందుకు నావికా దళాన్ని పంపే విషయంపై చర్చలు జరపనున్నారు. అదే సమయంలో ఇరాన్పై ఆంక్షల విషయంపైన ఓ క్లారిటీ రానుంది. ఇంకా అవసరమైతే ఐక్యరాజ్య సమితిని కూడా రంగంలోకి దింపేలా వ్యూహం సిద్ధమైంది. ఈ సమావేశంలో జపాన్ దేశమే కీలకంగా వ్యవహరించినట్లు చెబుతున్నారు. ఇదంతా దౌత్యపరమైన వ్యూహం కాగా అసలు ఆల్టర్నేటివ్ మరోటి తెరపైకొచ్చింది. సౌదీలోని దమ్మాం నుంచి యుఏఈ సముద్ర తీరం వరకు అండర్ గ్రౌండ్, అండర్ సీ పైప్ల ద్వారా ఓ మార్గం ఏర్పాటు అవుతుందంటున్నారు. దమ్మాం నుంచి యుఏఈ షార్జాలోని కోర్ఫక్కన్ నౌకాశ్రయం, సజా డ్రైపోర్టు వరకు ట్రక్కులు, బోట్ల ద్వారా ఉత్పత్తులు చేరుకుంటే వేగంగా రవాణా సాగుతుందని అంచనాలు వస్తున్నాయి. రవాణా సమయం, ఖర్చుల ఆదా ఇక్కడ అడ్వాంటేజ్ గా చెబుతుండగా సౌదీ ఓడరేవుల ప్రాధికార సంస్థ మవానీ, యుఏఈకి చెందిన లాజిస్టిక్స్ సంస్థ గల్ఫ్ ట్రైనర్లు ఈ కొత్త కారిడార్ నిర్మాణం చేయడానికి ముందుకు రాగా షార్జా, సౌదీ అరేబియాల మధ్య ఫ్రీ ప్యాసేజ్ ఇస్తామని గల్ఫ్ ట్రైనర్ కంపెనీ చెబుతోంది. కోర్ఫక్కన్ కమర్షియల్ టెర్మినల్ హర్ముజ్ జలసంధికి అవతలి వైపు ఉన్న ఫుల్ ఫ్లెడ్జ్డ్ షిప్పింగ్ పోర్ట్. ఇది అరేబియన్ గల్ఫ్, భారత ఉపఖండం, ఒమన్ గల్ఫ్, తూర్పు ఆఫ్రికా మార్కెట్లకు కీలకమైన ద్వారం. మన దేశం వరకు చూస్తే దుబాయ్, అబుదాబి లేదా దమ్మాం వంటి రేవుల ద్వారా అంతర్జాతీయ జలాల్లోకి ప్రవేశించాలంటే హర్ముజ్ జలసంధిని ఉపయోగించక తప్పడం లేదు. అదే కోర్ఫక్కన్ ద్వారా రవాణా చేసుకుంటే హర్ముజ్ జలమార్గం వాడాల్సిన అవసరం ఉండదు. దమ్మాం నుంచి ఇక్కడికి సరుకులు తెచ్చి నౌకల్లో ఎక్కిస్తే అవి నేరుగా ఒమన్ సింధు శాఖ, అరేబియా సముద్రం మీదుగా ముంబై, ముంద్రా, కొచ్చికి సరఫరా అవుతాయి.